హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మా వీడియోస్ కింద మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈరోజు వచ్చేసి ఒక యాప్ గురించి తెలుసుకుందాము. ఈ యాప్లో వచ్చేసి మనం ఏదైనా ఫోటో దిగినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఈజీగా చేంజ్ చేసేది. ఏ విధంగా అంటే విత్ ఇన్ సెకండ్స్లో ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ యాప్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఒక్కటే కాదు, బ్యాక్గ్రౌండ్తో పాటు ఇంకా చాలా యూజెస్ ఉంటాయి ఈ యాప్లో. ఈ యాప్ను యూజ్ చేసినందువల్ల చాలా అంటే చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో చేంజ్ చేసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఏదైనా కానీ. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి ఎండ్ వరకు, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ యాప్ యొక్క లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ పేరు వచ్చేసి పిక్ షాట్ అండి. దీంట్లో PICSHOT పిక్ షాట్ అండి యాప్. దీన్ని చూడండి మీరు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇట్లా యాప్ అనేది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ యాప్లో ఫస్ట్ ఓపెన్ చేయండి. తర్వాత ఏదైనా మనకు కావాల్సిన ఒక పిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనము అది సెలెక్ట్ చూసుకొని ఆప్షన్లో మనకు కావాల్సిన పిక్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనం అక్కడ ఉన్న వాళ్ళను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అలా ఆడ ఉన్న ఆప్షన్లో ఇంకొకటి అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూడండి. బ్యాక్గ్రౌండ్ అనేది చాలా సింపుల్గా చేంజ్ చేయొచ్చు. ఆ పైన ఉన్నాయి కదా, అక్కడ ఉన్న విధాలను జస్ట్ అలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఆడ మనం ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇలా మనకి వచ్చేసి అప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేయగానే ఇట్లా మనకి వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అలా ఉంటుంది. అది వెళ్ళిపోయిన వెంటనే మనకి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయి మంచిగా వస్తుంది. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ యాప్ యూజ్ చేసుకొని. ఏ పిక్స్ అయినా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. మనం ఈ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్ అనేది వెంటనే అట్లా చేంజ్ చేసుకోవచ్చు. మన ఇమేజ్కి ఏ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అవుతుందో చూసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంకో బ్యాక్గ్రౌండ్ వచ్చింది, సెలెక్ట్ చేసినాము. ఇంకొకటి సెలెక్ట్ చేద్దాము. చూడండి, ఇంకొకటి సెలెక్ట్, అది లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ వెనకాల చేంజ్ అయిపోతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మనకి చూడండి సెట్ కాలేదు. ఇంకో బ్యాక్గ్రౌండ్ చూద్దాం. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి, నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి సెట్ అయిందా చూసుకొని ఇంకో బ్యాక్గ్రౌండ్ చూద్దామా. ఇంకో బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇట్లా సెట్ చేసుకొని మీకు ఏది ఇష్టమైతే అది సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇది చూడండి, మళ్ళీ మనకు వచ్చేసి ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసినా అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లు అనేది కామన్గా వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఒక 5 సెకండ్స్ అట్లా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ పోయిన వెంటనే మనం ఏదైతే అప్లై చేసామో అది వెంటనే వచ్చేస్తుంది. సో మనకి ఈడ టైం అనేది అడ్వర్టైజ్మెంట్కే కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 5 సెకండ్ 10 సెకండ్స్ తప్ప. చాలా ఫాస్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి కొత్త బ్యాక్గ్రౌండ్ మనం పెట్టిన బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. సో దీన్ని ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. చేసుకోవాలనుకుంటే బాగా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి ఆక్యుపెన్సీ వచ్చేసి డెఫిషియన్సీ ఇవన్నీ మొత్తం రిమూవ్ చేసేయండి. ఎందుకంటే వెనకాల మనం పెట్టిన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వెనకాల వచ్చేసి వైట్గా కనిపిస్తుంది. అది పోవాలంటే దీన్ని మొత్తం లో పెట్టేస్తే అది పైన వైట్ కలర్ మొత్తం పోతుంది. సేమ్ మనం ఫోటో దిగినట్లు ఉంటుంది. చూడండి, ఓకేనా. అది వచ్చేసి లాస్ట్ బ్లర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మొత్తం దాన్ని కూడా ఎంటీ పెట్టేస్తే ఏం లేదు. ఫుల్ పెడితే కనుక మొత్తం వచ్చేసి మొత్తం అలాగే మొత్తం బ్లర్ అయిపోయి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం ఎంటీగా అయిపోతుంది. అలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. దానికి కూడా మళ్ళీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇలా వస్తుంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్లు పోయినాయంటే మళ్ళీ మనం ఇచ్చినట్టుగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఇది కూడా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు, లేదా అవసరం లేదనుకుంటే వదిలేసేయచ్చు, మన ఇష్టం. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫోటో బ్యాక్గ్రౌండ్ చాలా ఈజీగా. మనం ఏది కట్ చేయాల్సిన అవసరం లేదు, ఫోటోషాప్ అవసరం లేదు, ఇంకా ఏవీ అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది కదా.
ఇది చూడండి, దాన్ని ఇట్లా మనకి ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు. చూడండి, ఈ చూసి దీంట్లో ఫస్ట్ ఆప్షనే బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా సేవ్ చేసుకుని వచ్చేసి దాన్ని సేవ్ బటన్ నొక్కితే సేవ్ గ్యాలరీ ఉంటుంది. సేవ్ గ్యాలరీ నొక్కేస్తే ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, లాస్ట్కి ఫోటో వస్తుంది. మనం సేవ్ చేసుకున్న గ్యాలరీలో సేవ్ చేసిన ఫోటో మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిక్ చూడండి, నేను అలాగే చేసింది సేమ్. అలాగే ఏ పిక్ అయినా కానీ అలాగే చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, ఇంకా ఏదైనా మీ పిక్స్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఇంకా ఒక లైక్ చేయండి, అట్నే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి.